చెప్తే ఆత్మ అంటున్నాడు, ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండు నాయన. పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు భక్తుడు. రోజు వినపడని స్వరం ఈరోజు వినపడుతుంది. ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో. ఎగ్జామ్ టైం ఇది, తిండి తిని పుష్టిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను. ఇప్పుడు ఫాస్టింగ్ ఏంటి తండ్రి? కాదు ఈరోజు తినొద్దు, ఫాస్టింగ్ ఉండు. ఉపవాస ప్రార్థన చేయి, తినొద్దు ఈరోజు. తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు, ఆ రోజు ఆయన తినలా. తిన్న వాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్ అయింది, పేషెంట్లు అయ్యారు, గ్లూకోజులు ఎక్కినాయి, చచ్చి బతికారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళకు కూడా చెబితే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా. ఎందుకు చెప్పడు? వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు.